హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈ రోజు రెసిపీ మిక్స్డ్ వెజిటబుల్ పికిల్. మనం రకరకాల కూరగాయలతో రకరకాల పచ్చళ్ళు తయారు చేసుకుంటూ ఉంటాం కదండి. ఈ రోజు అన్ని రకాల కూరగాయలని కలిపి మిక్స్డ్ వెజిటబుల్ పికిల్ తయారు చేసుకుందాము. ఒక్కసారి తయారు చేసుకున్నాము అంటే నెల రోజుల వరకు రోజు వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఎంజాయ్ చేసేయచ్చు. అలాగే ఇప్పుడు మనకి మామిడికాయలు కూడా దొరుకుతున్నాయి కదండి. పుల్ల పుల్లగా ఉంటుంది. మామిడికాయలు కూడా వేసుకుని చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూసేద్దాము. ముందుగా తడి లేకుండా శుభ్రం చేసుకున్న ఒక గిన్నెలోకి 1 కప్పు కారము, అరకప్పు ఉప్పు, పావు కప్పు ఆవపిండి, 1 టీ స్పూన్ మెంతుపిండి లేదంటే మెంతులు కూడా వేసుకోవచ్చు, అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా అన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కొంచెం క్వాంటిటీ తయారు చేసుకుంటున్నట్టయితే ఇలా స్పూన్తో కలిపేసుకోవచ్చు. కొంచెం ఎక్కువగా తయారు చేసుకుంటే మాత్రం చేత్తో కలుపుకుంటేనే మొత్తం బాగా మిక్స్ అవుతుంది. ఆవు పిండి కానీ కారం కానీ కొంచెం ఉండల్లాగా ఏమన్నా అనిపించినట్టయితే చేత్తో నలిపేసి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు వరకు నూనెని వేసుకోవాలి. పచ్చళ్ళకి ఎప్పుడూ కూడా నువ్వుల నూనె కానీ లేదంటే పల్లీల నూనె కానీ వేసుకుంటే బాగుంటుంది. ఈ కారంలోకి ఈ నూనెనంతా కూడా బాగా కలిపేయాలి. నూనె బాగా కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందండి. మరీ పల్చగా ఉండదు, అలానే మరీ గట్టిగా కూడా ఉండదు. ఇప్పుడు దీనిలోకి కట్ చేసుకున్న కూరగాయలు వేసుకోవాలి. దీనిలోకి 1 కప్పు బాగా పుల్లగా ఉన్న మామిడికాయ ముక్కలు 1 కప్పు వేసుకోవాలి. మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయ ముక్కలు వేస్తున్నామండి. ఒకవేళ మామిడికాయ సీజన్ కాదు, మామిడికాయ లేదు అంటే మనం నిమ్మరసం వేసుకున్నప్పుడు నిమ్మరసం కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా దీనిలోకి 1 కప్పు వరకు దోసకాయ ముక్కలు వేసుకోవాలి. దోసకాయ ముక్కలు వేసుకునేటప్పుడు తొక్కతో వేసుకోవచ్చు, తొక్క తీసేసి కూడా వేసుకోవచ్చు. నేను తొక్క తీసేసి వేస్తున్నాను. ఇంకా చిన్నగా కట్ చేసుకున్న ఒక పావు కప్పు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. క్యారెట్ కొంచెం గట్టిగా ఉంటుంది కదండి, అందుకని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే త్వరగా ఊరిపోతాయి. ఇంకా 4-5 పచ్చిమిరపకాయలని చిన్నవి ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఊరిన తర్వాత పుల్ల పుల్లగా కారం కారంగా పచ్చిమిరపకాయలు చాలా బాగుంటాయి. ఇంకా ఒక 2 నిమ్మకాయలని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా 15 వరకు వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసేసుకుని వేసుకోవాలి. వెల్లుల్లి కూడా ఊరిన తర్వాత పుల్ల పుల్లగా బాగుంటుంది. వెల్లుల్లి ఇష్టపడే వాళ్ళు ఒక పావు కప్పు వరకు వెల్లుల్లి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా ఈ ఊటలోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ముక్కలన్నీ ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పొడి పొడిగా ఇంకా కొంచెం గట్టిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ నిమ్మరసం వేసుకుని ఊరిన తర్వాత పలచబడుతుంది. ఇప్పుడు దీనిలోకి ఒక పావు కప్పు వరకు నిమ్మరసంని వేసుకుని కలుపుకోవాలి. నిమ్మరసం వేసిన తర్వాత ఈ పచ్చడి కొంచెం పలచబడుతుంది. ఇంకా 1 గంట 2 గంటలు అయ్యేటప్పటికి ఈ ఉప్పు ఇంకా పులుపు కూడా కలిసేటప్పటికి ఇంకొంచెం జ్యూసీగా వస్తుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్పూన్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని పైన ఒక లేయర్ నూనెని వేసుకోవాలి. నూనె పైన ఒక లేయర్ ఇలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక రోజంతా పక్కన ఉంచేసుకోవాలి. మనకి ఒక రోజుకి కొంచెం ఊరుతుంది. అలాగే మనకి ఈ గ్రేవీ కూడా ఈ పచ్చడి ఊట కూడా కొంచెం పలచబడుతుంది. నెక్స్ట్ డేకి ఇలా ఊరుతుంది. నూనె కూడా కొంచెం పైకి వస్తుంది. ఇప్పుడు ఒకసారి గరిటతో మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ ఏమైనా తగ్గినట్టయితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ప్రతి వీడియోలోని కూడా ఉప్పు ఇంత వేసుకుని లాస్ట్లో మళ్ళీ చెక్ చేసుకోమని ఎందుకు చెప్తున్నాను అంటే, మనకి ఉప్పులోనే చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదండి. ఒక్కొక్క బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ చూస్తాము, చిటికెడు వేస్తే చాలు అంటారు కదా. అలాంటి చిటికెడు వేసుకునే ఉప్పు మీరు వాడుతున్నట్టయితే మళ్ళీ ఎక్కువైపోతుంది కదా అని కొంచెం తగ్గించి చెప్తున్నాను. లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అంతా కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఎయిర్ టైట్ గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. మనకి ఈ పచ్చడి నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది. అలాగే మనం స్టోర్ చేసుకునేటప్పుడు మనం తీసుకునే గాజు సీసాలు తడి లేకుండా 1 గంట పాటు ఎండలో ఆరబెట్టుకున్నవైతే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. మిక్స్డ్ వెజిటబుల్ పికిల్ రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి ఇంకా పెరుగు అన్నంలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.